ప్రపంచవ్యాప్తంగా మరి సర్వలోక శరణ్యుడు అని కోరిన వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళ బాధలు నివారణ చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని స్మరించినటువంటి వాళ్ళకి ఎన్నెన్నో ప్రాణ సంకటమైనటువంటి ఆపదలను కూడా తీర్చినటువంటి ఆ ప్రపంచవ్యాప్తంగా కొలిసేటువంటి పవిత్రమైనటువంటి మరి స్వయంగా వెలిసినటువంటి ఆ శ్రీనివాసుడి దగ్గర లడ్డూ ప్రసాదం అనేది మనము కళ్ళకు అద్దుకొని, దీనికి ఒక చిన్న ఉదాహరణ, మహర్షి మలయాళ సద్గురు దేవుల వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఏ ప్రసాదం తీసుకునేవారు కాదు. అయినా అట్లాంటి స్వామీజీ మరి 12 సంవత్సరాల 3 నెలల 21 రోజు తిరుమల గోగర్భంలో తపం చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుని వ్యాసాశ్రమాన్ని స్థాపించి ఆశ్రమంలో ఉన్నంత సందర్భంలో మరి కృష్ణా జిల్లా, గుంటూరు, ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానీ ప్రసాదాలు తీసుకొచ్చినప్పుడు స్వామీజీ ఈ ప్రసాదం ఎక్కడిది అని అడిగేవారు. ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని తీసుకునేవారు. అంతటి మహనీయులు, ఋషులు, తపస్సులు